అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఓరుగల్లు మొత్తం శైవమయమైంది. ప్రతి శైవ క్షేత్రాల్లో భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇప్పటికే ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా శివనామ స్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి. అసలే తెలంగాణతో పాటు తెలంగాణలో ప్రముఖ ప్రాంతంగా విరాజిల్లుతున్నటువంటి ప్రాంతం అది. కాకతీయులు ఏలినటువంటి గడ్డ. ఎక్కడ చూసినా గానీ ఒక శైవం విలసిల్లినటువంటి క్షేత్రాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నటువంటి పరిస్థితి. ప్రముఖ సిద్ధేశ్వర ఆలయంలో ఇక్కడ భక్తులు ఉదయం 4 గంటల నుండి తండోపతండాలుగా తరలి వస్తూ ఆధ్యాత్మిక అనుభూతి పొందుతున్నారు. అభిషేకాలు, అర్చనలతో ఆ శివయ్య ప్రార్థించుకుంటున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే భక్తులు మాత్రం ఎడతెరిపి లేకుండా కంటిన్యూగా వస్తున్నటువంటి పరిస్థితి. అభిషేకాలు సాయంత్రం మధ్యాహ్నం వరకు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేయడంతో పాటు పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. ఎందుకంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రంజిత్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే వరంగల్ ఎంపీ కావ్య గారు, కరీం కావ్య గారు కూడా ఉన్నారు. వారు కూడా వచ్చి భక్తుల యోగక్షేమాలు కూడా తెలుసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి అందరినీ పలకరిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు సంబంధించి ఏమైనా మెడికేషన్ కూడా ఉండడం కోసం అందుబాటులో కూడా వైద్యానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ఫైర్ సిబ్బంది కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ప్రస్తుతానికి నాయని రాజేంద్ర రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్, హ్యాపీ శివరాత్రి సార్. సార్ ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ వాతావరణం చూస్తుంటే? ముఖ్యంగా మీరు తీసుకుంటున్న ఇనిషియేషన్ తో పాటు కూడా ఆధ్యాత్మికంగా కూడా కాకతీయ సామ్రాజ్యం అంటేనే ఒక ఆధ్యాత్మికంగా వెలిసినటువంటి క్షేత్రం. ఎట్లా అనిపిస్తుంది మీకు? మొట్టమొదట వరంగల్ జిల్లా ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఎందుకంటే ఎంతో నిష్టగా ఈరోజు ఉపవాసంతో జాగారం చేసుకుంటూ ఉండటం, అందులో భాగంగా శివాలయం అనగానే 1000 స్తంభాల గుడి, అదేవిధంగా పద్మాక్షమి టెంపుల్. ఇది చరిత్రకు కాకతీయ రాజులటువంటి చరిత్ర ఉన్నటువంటి గొప్ప గుడులు ఇవి. వీటిని దర్శనం చేసుకోవడానికి వేల లక్షల మంది తరలి వచ్చి ఈరోజు ఒక పండుగ వాతావరణం ఉంటుంది. కాబట్టి శివుణ్ణి వరంగల్ జిల్లా ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ దీన్ని ఇంకా అభివృద్ధి చేయవలసిన అవసరం ఇంకా ఉన్నది. దాని మీద ఎంపీ కావ్య గారు మేము కలిసి వచ్చే శివరాత్రి లోపల దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం. సార్ భక్తులకు కూడా కొన్ని ఏంటంటే, మనకు వరంగల్ ప్రాంతం అంటేనే కాకతీయ వారసత్వంగా ఒక ఆధ్యాత్మిక వాతావరణం, ఆధ్యాత్మిక నేపథ్యం. ఉత్తర తెలంగాణతో పాటు ఇటు మహారాష్ట్ర, కర్ణాటక లాంటి ప్రాంతాలకు కూడా కాకతీయుల కీర్తి కిరీటాలు దశ దిశలో వ్యాపించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆధ్యాత్మికంగా కాకతీయులు నిర్మించినటువంటి ఆ సౌదాల మీదనే వ్యవస్థ నడుస్తుంది. అట్లాంటప్పుడు మీరు కూడా తీసుకుంటున్నటువంటి ఇనిషియేషన్ కూడా ప్రజలు ఎప్పటికప్పుడు కొంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. కానీ ఆధ్యాత్మికంగా ఇంకా మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే భక్తులకు ఎట్లాంటి వాతావరణం ఉంటే బాగుంటుంది? ఇక మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి వాతావరణాన్ని ఇంకా ఆధ్యాత్మికంగా క్రియేట్ చేయబోతున్నారు సార్? 1000 స్తంభాల గుడి ఉన్నదనుకోండి ఉదాహరణకు, అక్కడ మనం ఇంకా టెంపుల్ కు ప్రఖ్యాతగాంచిన టెంపుల్ కాబట్టి ఆడ ఇంకా విస్తరించవలసిన అవసరం ఉన్నది. జాగా కానివ్వండి, పార్కింగ్ కానివ్వండి, వచ్చిన భక్తులకు ఎండలో లైన్లు ఇవాళ ఉదాహరణకు చూడండి, ఈ లైన్ ఉన్నది. ఇట్లా నెక్స్ట్ టైం ఇట్లా ఇబ్బంది పడకుండా మేము ఏర్పాటు చేసేస్తాం. ఇది కంపల్సరీ 1000 స్తంభాల గుడి కాడ కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఆ రోజు మటుకు టెంపరీగానైనా కంపల్సరీ భక్తులు ఇట్లా ఎండలో నిలబడకుండా వాడికి మంచిలో సౌకర్యం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని డిసైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటికీ ఒక ఆధ్యాత్మిక వాతావరణానికి పెట్టింది పేరైనటువంటి వరంగల్ లో కూడా ఇప్పుడు దాదాపు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఎన్నో మాన్యుమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. అట్లాంటివి విదేశీ భక్తులు కూడా వస్తున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతానికి వరంగల్ ఎంపీ కరీం కావ్య గారు ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడుతున్నాం. నమస్తే మేడం. ఇప్పటి వరకు మీరు చూస్తుంటారు, ఎందుకంటే మీరు పార్లమెంట్కి వెళ్ళినా కానీ వరంగల్ కు సంబంధించినటువంటి మాన్యుమెంట్స్ కూడా ఎక్కడో దగ్గర ప్రస్తావన వస్తూనే ఉంటుంది. మొన్న కుంభమేళాలో కూడా వరంగల్ కు సంబంధించినటువంటి ఆర్చ్ ని అక్కడ కుంభమేళ ప్రధాన ద్వారంగా పెట్టడానికి కూడా ఒక కాకతీయులుగా, ఒక వరంగల్ బిడ్డలుగా అందరూ గర్వించాల్సినటువంటి విషయం. అంటే ప్రపంచం గుర్తిస్తుంది, కానీ మన దగ్గర ఉన్నటువంటి ఇంకా డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మీరు మీ హామీలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాతావరణాన్ని ఇంకా డబుల్ చేయడము, మిగిలిన ప్రాంతాలు కూడా ఏంటంటే గుజరాత్ లాంటి ప్రాంతాలు, అలాగే మధ్యప్రదేశ్ లాంటివి, ఉత్తరప్రదేశ్ లాంటివి కేవలము ఒక టూరిజం మీదనే, అది కూడా ఆధ్యాత్మిక ప్రాంతాల మీదనే డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి మాన్యుమెంట్స్ మన దగ్గర కూడా ఉన్నాయి మేడం. ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే ఎట్లాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కు మీరు రూపకల్పన చేయబోతున్నారు? మనకి ఎట్లాంటి ఇనిషియేషన్ మీరు తీసుకోబోతున్నారు మీరు ఎంపీగా చేపట్టిన తర్వాత?
అందరికీ కూడా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. నా మొదటి పార్లమెంట్ సెషన్లోనే నేను ఈ ప్రశ్న అడగడం జరిగింది. మన తెలంగాణకు సంబంధించి ఏ ఆర్కియాలజికల్ మాన్యుమెంట్స్ కేంద్ర పరిధిలో ఉన్నాయని తెలుసుకోవడం జరిగింది. అందులో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ప్రకారం గుజరాత్, రాజస్థాన్ అలాంటి వాటిలో వందల్లో ఉన్నాయి వాళ్ళకి ఆ టూరిజం ఏరియాస్. కానీ మన తెలంగాణ మొత్తం చూసుకుంటే కేవలం 8 ఉన్నాయి. సో మన సైడ్ నుంచి కూడా మనము ఇక్కడున్న ఆర్కియాలజికల్ మాన్యుమెంట్స్ అన్ని కూడా లిస్ట్ అవుట్ చేసి అక్కడ కేంద్రానికి ఇవ్వడము, కేంద్రం నుంచి కూడా వాళ్ళు వచ్చి మనల్ని ఇక్కడ వాళ్ళు సర్వే చేసుకోవాలి. మన మాన్యుమెంట్స్ ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కాకతీయులకి చాలా గొప్ప చరిత్ర ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ వరంగల్లో చూసుకుంటేనే వందల కొద్ది ప్రదేశాలు ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా పరిశీలించి ఒకసారి మళ్ళీ ఆర్కియాలజికల్ లిస్టులో పెట్టించి మనకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తేవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మేడం, ఇప్పుడు మనకు ఓరుగల్లు ప్రాంతంతో పాటు రామప్ప ఇప్పటికీ ఏంటంటే సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తో పాటు యునెస్కో గుర్తింపు పొందినటువంటి ప్రాంతం అది. అట్లాంటి సందర్భంలో నిజంగా ఆ టూరిజం కి సంబంధించినటువంటి గత ప్రభుత్వాలు కూడా కొంత ఇనిషియేషన్ తీసుకుంటున్నారు, కానీ అది కావాల్సినంత జరగడం లేదన్నది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పక్కనే ఉన్నటువంటి కొత్త ఆలయ నిర్మాణానికి కూడా సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా మనకు ఒక ఇనిషియేషన్ తీసుకుంది, కొత్త నిర్మాణం స్టార్ట్ చేస్తున్నారు. ఇట్లాంటప్పుడు పర్యాటకంగా కూడా మీకు ఏమైనా విజన్ ప్లాన్లు ఉన్నాయా? లేకపోతే ఏంటంటే ఇప్పుడు ఎంతో మంది జీవనోపాధి ఆటోలు కానీ ప్లస్ వాహనాలు కానీ హోటల్స్ కానీ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా ప్రయాగ్రాజ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ ఇన్స్పిరేషన్ గా మీరు కొత్తగా ఇప్పుడు స్థానిక ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ప్లస్ ఆ దేవాలయాల నిర్వహణ కమిటీలకు ఎట్లాంటి ఇనిషియేషన్ చూపించబోతున్నారు? ఏం చేస్తే మళ్ళీ ఆ ఓరుగల్లు కీర్తి కిరీటాలు పునర్వైభవం సాధించే అవకాశం ఉంటుంది? మనకున్న గొప్ప చరిత్ర కాకతీయుల వంశీయులది. వాళ్ళు ఏ విధంగా అయితే ఇక్కడ గుళ్ళను డెవలప్ చేశారు, ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నది వాటికి. అయితే వాటన్నిటిని కూడా మనము ఐడెంటిఫై చేసుకోవాలి. వాటిని అన్నిటిని కూడా లిస్ట్లో పెట్టుకొని తర్వాత సెంట్రల్ నుంచి కూడా మనం తెచ్చుకోవాలి. ఇది వరంగల్ ముఖ్యంగా ఆధ్యాత్మిక పర్యాటకంగా దాన్ని అభివృద్ధి చేసుకోవాలని మేము కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వము ప్రయత్నిస్తున్నాం. ఓకే ఓకే మనకు ఎమ్మెల్యే గారు సతీమణి ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే వారు కూడా ఏంటంటే ఎంత చేసినా గానీ ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం, వారు రాజకీయాల్లో బిజీగా ఉంటారు, కానీ ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం కానీ కుటుంబ వివరాలు కానీ మహిళలు చూసుకోవాల్సి ఉంటుంది. మేడం నమస్తే మేడం, హ్యాపీ శివరాత్రి మేడం. ఎట్లా అనిపిస్తుంది మేడం గుళ్ళకి వచ్చిన తర్వాత ఈ వాతావరణం? వేల మంది పొద్దున్న ఉదయం 4 గంటల నుండి బారులు దిద్దున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బయటికి వెళ్తేనే మనకి ఇట్లాంటి వాతావరణం కల్పిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు? ముందుగా వరంగల్ వెస్ట్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది అండి. మేము పొద్దున్నే లేచి స్నానాలు తలస్నానాలు ఆచరించి దేవునికి పూజ చేసుకొని ఇలా వచ్చాము. చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఏమైనా డెవలప్మెంట్ ఉంటే తనకి చెప్పి నేను కూడా కొన్ని ఇప్పుడే చెప్తున్నా, అక్కడ కొంచెము ఎండలో నిలబడ్డారు కదా, కొంచెం తడకలు వేద్దాము, నెక్స్ట్ టైం ఇబ్బంది కాకుండా ఉండాలి ప్రజలందరికీ అని చెప్పి చెప్తున్నా. అందరికీ శుభాకాంక్షలు అండి మరి ఒకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు ఇక్కడ ఒకసారి మనం ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఉన్నట్టయితే ఇక్కడ చాలా వరకు భక్తులు కూడా తండోపతండగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా గానీ భక్తులు ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో అయితే ఉంటున్నారు. ఇంత మంచి వాతావరణాన్ని ఓకేనా ఇంత మంచి ఆధ్యాత్మిక వాతావరణాన్ని చూడడానికి కూడా 2 కళ్ళు సరిపోవడం లేదంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇట్లాంటి ప్రముఖ పండుగ పర్వదినాల సందర్భంగా ఒక ఆధ్యాత్మికంగా క్షేత్రమైనటువంటి ఓరుగల్లు ప్రాంతం అంతా ఎంత ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుందో ఒక్కసారి మనం చూస్తుంటేనే, ఆ భక్తజన సందోహాన్ని చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. ఎక్కడ చూసినా గానీ ఆధ్యాత్మిక శోభ. ప్రతి ఒక్కరూ ఆ శివుడిని దర్శించుకొని అభిషేకాలు చేసి తనివి తీరా ఆ స్వామి వారిని మొక్కి తమ కుటుంబాలు, పిల్లలు, ఇరుగుళ్ళు, పొరిగిళ్ళు అంతా బాగుండాలి, ఈ ప్రపంచం అంతా బాగుండాలి, కృణ్వంతో విశ్వమార్యం అన్నటువంటి ఒక కాన్సెప్ట్ కు తెరతీయాలంటే ప్రతి ఒక్కరు ఆచరణ సాధ్యమయ్యేటువంటి కార్యక్రమాల ద్వారా కూడా ఒక ఆధ్యాత్మిక అనుభూతి పొందితే తప్ప ఒక మంచి వ్యవస్థ ఏర్పడదన్నటువంటి ఒక సూచనలు మాత్రం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా చాలా మంది భక్తులు ఇక్కడ దర్శించుకుంటున్నారు, వెళ్తున్నారు. మళ్ళీ ఆధ్యాత్మిక అనుభూతి మళ్ళీ మహాశివరాత్రి వరకు ఉండే విధంగా మనసులో ఆ దైవత్వాన్ని నింపుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది భక్తులు మనతో ఉన్నారు, ఒక్కసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, సంక్రాంతి మన శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మీకు కూడా. ఎట్లా అనిపిస్తుంది మేడం? ప్రముఖ సిద్ధేశ్వర ఆలయం, ఎందుకంటే కాకతీయులు వచ్చి పూజించినటువంటి శైవ క్షేత్రం ఇది. 1000 సంవత్సరాలకు కాకుండా అంతకు ముందే కాకతీయులకు ముందే స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రంగా చెప్తున్నారు. ఎట్లుంది వాతావరణం చూస్తుంటే? చాలా పండుగ వాతావరణం ఉందండి. మనకు శివరాత్రి అంటే చాలా పర్వదినము. అలాంటిది ఈ పండుగ వాతావరణం ఇక్కడ వచ్చినాక ఇంకెక్కువ అనిపిస్తుంది. భక్తులు కూడా ఓపికతో లైన్ లో వేచి ఉండి శివుని దర్శనం చేసుకొని అభిషేకం చేయాలి అనే ఒక ఆకాంక్షతో రావడం జరిగింది. ఈ శివుని దర్శనము, శివుని
అభిషేకం కోసము ఎండ అయినా వర్షమైనా మనకి ఏది మనకు అనిపించట్లేదు. చాలా ఆధ్యాత్మికంగా అనిపిస్తుంది. పండుగ వాతావరణం ఉంది. మళ్ళీ అందులో ఈ ఓరుగల్లు అనేది చారిత్రాత్మకమైన ప్రదేశము. 1000 స్తంభాల గుడి, సిద్ధేశ్వరాలయం, స్వయంభూ సిద్ధేశ్వరాలయం, దక్షిణ కాశీగా పేరుగాంచిన శివాలయం. ఈ శివాలయంలో మనం అభిషేకం చేసుకొని మన మనసులో ఉన్న కోరికలు దేవుడికి విన్నవించుకుంటే తప్పకుండా నెరవేరుతాయి అనే దృఢ నమ్మకంతో రావడం జరుగుతుంది ప్రతి భక్తుడు. ప్రపంచంలో ఏది చూసినా శివమయం, శివతత్వం. ఆ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అలాంటి శివుని పర్వదినం రోజు, శివరాత్రి రోజు మనం వచ్చి శివ దర్శనం చేసుకోవడం అంటే అది మన పూర్వజన సుకృతమే. పాలాభిషేకం కానీ, నీళ్ళాభిషేకం కానీ, ఏ అభిషేకం చేసినా శివుడు చాలా సంతృప్తి చెందుతాడు. ఆయనకు ఒక బిల్వదళము సమర్పిస్తే చాలు 1000 నగలు పెట్టిన దానికంటే ఎక్కువగా సంతోషిస్తాడు. అదే విష్ణుమూర్తికి అంటే నగలు అలంకారం. కానీ శివయ్యకి ఏమున్నది, మనం ఒక నిండు మనసుతో ఒక చెంబడి నీళ్లు పోస్తే సరిపోతుంది. ఒక ఆవు పాలు గరిటెడైనా చాలు, ఆవు పాలు పోసి మనం నమస్కరిస్తే ఆయన అనుగ్రహం మనకు తప్పకుండా జరుగుతుంది. సార్, మీకు నిజంగా మేడం చాలా చక్కగా, ఎందుకంటే ఆధ్యాత్మిక అనుభూతి పొందేటువంటి వాళ్ళకి ఆలోచనలు వస్తూ ఉంటాయి నిజంగా. ఎందుకంటే మనమే కాకుండా ప్రపంచం అంతా సుభిక్షంగా ఉండాలన్నటువంటి ఆలోచన చెప్తున్నారు. ఎట్లా ఉంటుంది సార్ వాతావరణం కూడా? ఎందుకంటే ఆధ్యాత్మిక వాతావరణం మనం చూస్తుంటేనే మన కుటుంబంలో కూడా ఎట్లాంటి పరిస్థితులు మనకు అర్థమైపోతుంటుంది. సాంప్రదాయ వస్త్రధారణతో పాటు చాలా మంది కూడా ఆధ్యాత్మిక అనుభూతిని మాత్రం పొందేటువంటి అవకాశం ఉంది. ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు? శివరాత్రి పర్వదినం రోజు ఈ సిద్ధేశ్వర ఆలయం శివుడిని దర్శించి అభిషేకం చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. శివుడు మనం ఏదైతే కోరుకొని శివునికి అభిషేకం చేస్తే అవన్నీ నెరవేరుస్తాడని ఒక ప్రతీతి ఉంది. ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల నుండి ఉంది. ప్రపంచం మొత్తము శివ అది ఉంది. అంటే అందరూ సుభిక్షంగా ఉండాలి, ప్రపంచం అంతా మంచిగా ఉండాలి అనే శివుని అది కోరుకుంటూ చాలా హ్యాపీ. అంతే ఈ శివరాత్రి రోజు ఈ పండుగ వాతావరణంలో సిద్ధేశ్వరాలయం రావడం, ఇక్కడ ఇంతమంది జనాన్ని చూసిన తర్వాత నిజంగా అసలు ప్రతి ఒక్కరూ ఎంత పొలకించిపోతున్నారో తెలుస్తుంది. ఓకే, ఇక సార్ వాళ్ళు చెప్తున్నట్టు మనం నిజంగా చూడొచ్చు. ఎందుకంటే అక్కడ వాళ్ళ క్రమశిక్షణ చూస్తుంటే తెలుస్తుంది. ఎక్కడ తోపులాటలు లేకుండా ఎక్కడ చూసినా ఒక భక్తి ఆధ్యాత్మిక వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం బయటికి చూసినట్టయితే కిలోమీటర్ కూడా భక్తులు బయట వేచి చూస్తున్నారు. ఇక్కడ నుండి ఎలాంటి తోపులాట లేకుండా కూడా ఒక సిస్టమేటిక్ గా కూడా భక్తులు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా ఒక ఆధ్యాత్మిక వాతావరణం. ఇక్కడ చాలా మంది మనం చూస్తూనే ఉన్నాము. ఎక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా దేవాలయాలకు సంబంధించినటువంటి ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఎందుకంటే బయట ఎండగా ఉంటుంది కాబట్టి లోపలలోనే ఎక్కువగా లైన్లు కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడికి ఇంతమంది రావడానికి కారణం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1000 ఏళ్లకు పైగా పూర్వం ఉన్నటువంటి ఈ యొక్క సిద్ధేశ్వర ఆలయం యొక్క ప్రాశస్తి దశ దిశలా వ్యాపిస్తుంది. దీనికి సంబంధించి కూడా భక్తులు కూడా పూర్తి స్థాయిలో ఒక ఆధ్యాత్మిక అనుభూతి పొందే విధంగా మనకు కనిపిస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ ఒక భక్తులకు, ఎందుకంటే వేల సంఖ్యలో వస్తారు. ఇప్పుడు కాదు, దాదాపు కొన్ని ఏళ్ల నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణము ప్రాశస్త్యం తెలిసిన తర్వాత ఆధ్యాత్మిక అనుభూతి పొందేటువంటి సూచనలు మాత్రం మనకు కనిపిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులు ఎక్కడగా ఇబ్బంది పడకుండా ఉండడం కోసం చలవ పందిలు వేశారు. కొంత డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. ఎందుకంటే ఎక్కువగా ఉపవాసాలు ఈ రోజు ఉంటాయి, తర్వాత జాగరణ ఉంటుంది కాబట్టి సాయంత్రం కూడా జరిగేటువంటి కళ్యాణానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు భక్తులకు సంబంధించినటువంటి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా కూడా చూసేటువంటి ప్రయత్నం చేశారు. ఒకసారి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ ఒక వాతావరణం, ఎందుకంటే ఎక్కువగా క్రౌడ్ ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ఒక భక్తి మార్గంలో ఉంటున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కూడా లైన్లో నిలబడి తోపులాట లేకుండా ఒక క్రమశిక్షణగా స్వీయ నియంత్రణతో వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. భక్తులను చూస్తుంటే ఇక్కడ ఆ తన్మయత్వం ఏంటంటే వాళ్ళ ఆచరణలోనే ఉంటుంది భక్తి మార్గం అనేది. ఇది స్పష్టంగా తెలుసుకుంటే మనకు ఆధ్యాత్మిక అనుభూతులు ఏందో మనకు తెలుస్తూ ఉంటాయి. ఒక్కసారి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి పిల్లలు, అంటే చిన్న పిల్లలు కూడా వాళ్ళకి ఇప్పటి ఉండే భక్తి భావం కూడా వెళ్ళేటువంటి పరిస్థితి. ఒక్కసారి భక్తులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. స్వామి నమస్తే, ఎట్లా ఉందండి ఈ వాతావరణం చూస్తుంటే? వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది, అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి. కాకపోతే లైన్స్ లో బ్యారికేడ్స్ పెడితే బాగుండేది.
బ్యారికేడ్స్ పెట్టకపోవడం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే, బారికేడ్స్ పెట్టకుండా ఓపికతో చాలా వరకు మేము చూసుకుంటూ వస్తున్నాము. ఇబ్బందికర వాతావరణం అయితే కనిపిస్తలేదు. దాదాపు ఎట్లా ఇంకా మీకు ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే శివుని దర్శించాలన్నటువంటి భక్తితోటి ఇవన్నీ మర్చిపోతున్నారా? ఎటువంటి ఇబ్బంది లేదండి, సంతోషంగా ఉంది. లైన్ కూడా కూల్ గానే పోలీసు వాళ్ళు మంచి అరేంజ్మెంట్ చేశారు, సిస్టమేటిక్ ఉందండి. ఈ కమిటీకి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ భక్తులకు సంబంధించి కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఒక సంవత్సరానికి మరో సంవత్సరానికి కూడా మంచి వాతావరణం అయితే క్రియేట్ చేస్తున్నారు. ప్రతిసారి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో భాగంగా కూడా ఇప్పుడు చలవ పందులతో పాటు దూరంగా వచ్చేటువంటి భక్తులు, ఎందుకంటే బారికేడ్స్ అని వాళ్ళు చెప్తున్నారు కానీ ఆ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టడానికి కొద్దిగా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బయటికి వెళ్తే మాత్రం అక్కడ అరేంజ్మెంట్స్ చేయడం కొద్దిగా ఇబ్బంది, ఎందుకంటే లోపలనే చలవ పందులు వేసి ఇక్కడ లైన్లను కూడా పెట్టేటువంటి పరిస్థితి. ఇది ప్రత్యేకించి కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఆధ్యాత్మిక వాతావరణము శివరాత్రి పర్వదినం సందర్భంగా ఎక్కడ చూసినా కానీ శివనామ స్మరణతో దేవాలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు మారుమోగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఓరుగల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఎక్కడ చూసినా గానీ చాలా ఆధ్యాత్మిక అనుభూతిని పొందడానికి, అలాగే స్వామివారికి అభిషేకాలు చేయడానికి కూడా ఉదయం 4 గంటల నుండే బారులు తీరినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం హనుమకొండలోని ప్రముఖ సిద్ధేశ్వర ఆలయంలో ఉన్నాము. దాదాపు 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ సిద్ధేశ్వర ఆలయంలో భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తుంటారు. ప్రతిసారి అంటే పండుగ పూటనే కాకుండా ఎప్పుడు చూసినా ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా ప్రతి పర్వదినాల్లో అధికారులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆలయ అర్చకులు కూడా ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటా ఉంటారు. వచ్చేటువంటి భక్తుల కోసం ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళ యొక్క మనోభీష్టాలు నెరవేరాలంటే ఖచ్చితంగా ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే ఉండాల్సి ఉంటుంది. ఆ వాతావరణాన్ని ఇక్కడ భక్తులకు అందించి భక్తుల యొక్క ఆధ్యాత్మిక స్థితిగతులను కూడా అంటే ఆ మొక్కులు కూడా ఒక ఫలవంతం కావాలన్నటువంటి ఉద్దేశంతో కూడా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక ఆధ్యాత్మిక వాతావరణానికి తెరదీసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా పోలీసు వ్యవస్థ, అలాగే అన్ని ఇబ్బందులు అంటే దాదాపు ఒక వాతావరణం అంటే ఆధ్యాత్మిక వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం క్యూ లైన్లు పాటించడానికి కూడా భక్తులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పోలీసు వ్యవస్థ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకుంటున్నారు. ఇప్పటికీ మనం చూస్తున్నాం ఉదయం నుండి ఇక్కడి నుండి బారులు తీరినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఒక వాతావరణాన్ని చూసినట్టయితే ఎక్కడ చూసినా పండుగ అంటేనే ఒక 10 మంది కలిసి పంచుకునేటువంటి పండుగ. కానీ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కూడా దాదాపు వేలాది మంది, లక్షలాది మంది కూడా ప్రముఖ శైవ క్షేత్రాలకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు మహాకుంభమేళా కూడా ఇక్కడ ప్రయాగ్రాజ్ లో క్లోజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడి నుండి వస్తున్నటువంటి భక్తులు కూడా చాలా మంది ప్రయాగ్రాజ్ కు వెళ్లి అక్కడి నుండి వచ్చినటువంటి జలాలతో కూడా చాలా మందికి ఇక్కడ జలాలను పంచడం, అలాగే స్వామివారికి అభిషేకాలు చేయడము, అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాము అక్కడి నుండి దాదాపు బారులు తీరుతున్నటువంటి భక్తుల పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా గానీ ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే కనిపిస్తుంది. స్వామివారికి అభిషేకం చేయడానికి కూడా పూజా సామాగ్రి కూడా ఇక్కడ ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ భక్తులతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం, ఎట్లా అనిపిస్తుంది మేడం వాతావరణం శివరాత్రి పర్వదినం సందర్భంగా? ఇవాళ చాలా ముఖ్యమైన ప్రాధాన్యత చేయడము. అభిషేకం కంపల్సరీ. అభిషేకం చేస్తే మనకున్న కష్టాలన్నీ తొలగిపోతా ఉంటాయి, బాధలు కష్టాలన్నీ తొలగిపోతా ఉంటాయి. అభిషేకం కోసం వచ్చాము. మీకు ఎట్లా అనిపిస్తుంది వాతావరణం చూస్తుంటే? అనిపిస్తుంది. ఓకే, ఒకసారి మనం ఇక్కడ వెళ్దాము. మహిళలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అసలు ఇంట్లో ఎన్ని పూజలు చేసుకున్నా పర్వదినాలలో దేవాలయానికి వచ్చి చేసుకున్నటువంటి పూజలకు ఉండేటువంటి ప్రాశస్త్యం వేరే ఉంటుంది. అమ్మా, ఎట్లా అనిపిస్తుంది ఈ శివరాత్రి పరంగా ఇంత మంది, వేల మంది, లక్షల మంది వస్తున్నటువంటి నేపథ్యంలో? మంచిగా అనిపిస్తుంది సార్, మంచిగా, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో పూజలు చేసుకుని వచ్చారా? చేసుకున్నాం. ఎన్ని గంటలకు పూజ కార్యక్రమాలు అయిపోయినాయి ఈ రోజు? పొద్దున 8:30, ఉదయం పొద్దున 8:30 వరకు అయిపోయినాయి. మీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చారా, మీరే వచ్చారా? నేను మా పాప వచ్చిన. పిల్లలు కూడా ఆధ్యాత్మిక వాతావరణం కూడా తెలవాలని ఎట్లా అనిపించింది? మా ఇంటికి పూజలు చేసుకున్నారా? చాలా హ్యాపీగా ఉంది. చెప్పండి అమ్మా, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగున్నది. ఇక్కడ ఓకే, ముఖ్యంగా ఏంటంటే ఆధ్యాత్మిక వాతావరణంలో సాంప్రదాయ దుస్తులు ధరిస్తున్నారు. చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది వాతావరణం చూస్తుంటే?
చిన్నపిల్లలు కూడా ఎక్కడ చూసినా కానీ కొంతమంది ఏంటంటే క్రౌడ్ ఉన్నప్పుడు పిల్లల్ని కూడా తీసుకురావద్దని భావిస్తుంటారు. కానీ పిల్లల్ని కూడా ఇప్పటి నుండి గుళ్ళకి వెళ్ళి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని కూడా క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా చిన్న పిల్లలకు కూడా ఆ వాతావరణము భక్తి మార్గాన్ని కూడా నేర్పాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కూడా మనం వరంగల్ అనేది ఎట్లాంటి ఆధ్యాత్మిక ప్రాంతమో ఇక్కడ మనకి భక్తులను చూస్తుంటేనే అర్థమైపోతుంది. ముఖ్యంగా యువకులు కూడా దాదాపు వాళ్ళ కాలేజ్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చినట్టు కనిపిస్తుంది. అక్కడ చదువుకున్నటువంటి పిల్లలు ఈ రోజు ఒక్కసారి మనం చూడొచ్చు, దాదాపు యువత భక్తి మార్గంలో ఉండడం అనేది కూడా చాలా ప్రశస్తంగా చెప్పుకోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ మీరు? అదాలత్ నుంచి వచ్చింది. హాస్టల్ ఉంటారు, ఇంటి దగ్గర ఉంటారు? హాస్టల్లో ఉంటాం. అంటే మన హాస్టల్ ఉన్నప్పుడు మంచిగా ఎంజాయ్ చేయాలి, కానీ పండుగ ఇక్కడ ఎందుకు వస్తున్నారు గుళ్ళకి? ఇలా దేవుని కొలవాలి కదా సార్. ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి? ఎగ్జామ్స్ ఇంకా 1 వీక్ లో ఉన్నాయి. అందుకే ఇలా గుళ్ళకి వచ్చింది. మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. లైక్ లోకల్ చేసుకుంటూ అరేంజ్మెంట్ చేస్తే బాగుండు. దేవాదాయ శాఖ వాళ్ళు మన వరంగల్ కూడా కనీసం మినిమం అరేంజ్మెంట్స్ లైక్ లైన్ క్యూస్ అయినా కానీ డిపార్ట్మెంట్ కూడా సరిగ్గా పట్టించుకుంటే అదొకటి ఇంకా చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది అన్న వాతావరణం? బాగుంటుంది. హర మహాదేవ శంభో శంకర. శివరాత్రి పర్వదినం చాలా సంతోషము. మన తెలుగు వారి యొక్క శివరాత్రి మహా ఉత్సాహం బాగా జరుగుతుంది. ఇక్కడ భక్తులు కూడా నిజంగా ఆధ్యాత్మిక అనుభూతిని పొందేటువంటి పరిస్థితి ఎట్లా అనిపిస్తుందమ్మా అది? ఎందుకంటే ఇప్పుడు మామూలు ఉన్న రోజులలో ఒక రకంగా ఉంటుంది, గుళ్ళకి వస్తే ప్రత్యేకత వేరే ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు మహాశివరాత్రి, అందులో ఇంతమంది జనము ఆధ్యాత్మికంగా భక్తి అభిషేకాలు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? మంచిగా కానీ నార్మల్ టైం కంటే బాగా రష్ ఎక్కువ ఉంది. నార్మల్ టైంలో 10 minutes లో అయిపోతుంది. ఇక దాదాపు భక్తులకు సంబంధించినటువంటి ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి పర్వదినాలలో ఆ గుళ్ళకి దర్శించుకోవడం, అభిషేకాలు చేయడం కూడా చాలా గొప్ప విషయంగా భక్తులు భావిస్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ సిద్ధేశ్వరాలయం నుండి కెమెరా పర్సన్ భిక్షపతితో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.